ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 22వ తేదీన విడుదల అవబోతున్నట్లు మనకి ఇక్కడ సమాచారం అయితే అందుతూ ఉంది. సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, తోటి వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక వివరాలకు వెళదాం. 10వ తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పుడు ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సంబంధించి పనులు అనేవి తుది దశకైతే చేరుకున్నాయి. అయితే ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం అంతా కూడా పూర్తయింది. ఇప్పటికీ ఏపీలో మనకి దాదాపుగా ఇంటర్ ఫలితాలను అయితే విడుదల చేసింది ఈ విద్యాశాఖ. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు అనేవి ఈ నెల 20వ తేదీన 24వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఎక్కువ కనబడుతుంది. కాగా 10th ఫలితాలను ఏపీలో ఈ నెల 22వ తేదీన విడుదల చేయాలని చూస్తూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఈ కీలక అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ క్లారిటీ వచ్చాక కూడా ఫలితాలు ఎప్పుడనేవి కూడా విడుదలకు అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో 10వ తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్ అనేది పూర్తయింది. మార్కుల గ్రేడింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేస్తూ ఉన్నారు. అది కూడా దాదాపు ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. 90% పూర్తయింది. దీంతో వారంలోపు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే మనకి ఏప్రిల్ 22వ తేదీన ఈ ఫలితాలు అనేవి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది 10th పరీక్షలు అయితే విద్యార్థులు రాశారు. ఇంటర్ తరహాలోనే 10వ తరగతి పరీక్షలను వెల్లడికి ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా కూడా మార్కులను చెక్ చేసుకునే విధంగా అధికారులు అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ కూడా పూర్తి స్థాయిలో మనకి అవడానికి తర్వాత అధికారికంగా వీటిని అయితే వెల్లడించనున్నారు. ప్రజెంట్ అయితే అంతా సవ్యంగా జరిగితే మాత్రం మనకి ఈ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 22వ తేదీన మనకి విడుదలవుతాయి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం కూడా పూర్తి చేశారు. మార్కుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వచ్చే వారంలో కూడా ఈ ఫలితాలను విడుదలకు కసరత్తు జరుగుతుంది. కాగా ఈసారి ఫలితాలు కూడా ప్రభుత్వం నుంచి కీలక అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 10వ తరగతి గ్రేడింగ్ విధానం తొలగించి మార్కులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది. ఇక మెమోల ముద్రణ ఎలా ఉండాలనే దానిపై కూడా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై స్పష్టత ఇస్తేనే ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్ పూర్తయిన ఈ అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ జాబితాలు సిద్ధం చేసి ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం తెలంగాణలో ఫలితాలు అయితే ఈ మధ్యలో విడుదలయ్యే అవకాశం తక్కువ. 10th మాత్రం ఏపీలో అయితే 22వ తేదీన విడుదలకు అంతా సిద్ధంగా అయితే ఉంది. సో 22, 24 ఈ 2 తేదీలు అయితే ఫలితాలు అయితే కంపల్సరీ విడుదలవుతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫలితాలు చెక్ చేసుకోవాలో కూడా మీకు నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఎవడైనా అయితే ఒకసారి చెక్ చేయండి ఏ విధంగా మీరు ఫలితాలు అనేవి చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. గూగుల్లోకి వెళ్ళి మన వెబ్సైట్ అయితే ఇది. సో మీరు ఇక్కడ ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు. teluguworks.in అని టైప్ చేయండి. మీకు ఫస్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఇక్కడ ఈ ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎస్ఎస్సి రిజల్ట్ సంబంధించి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా మొత్తం కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేయండి. అవసరమైతే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు లింక్ అనేది అక్కడ పేస్ట్ చేస్తాను. మీరు స్పీడ్గా వచ్చి ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీ యొక్క రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు.